అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గొప్ప ఆశలతోని, గొప్ప ఆలోచనలతోని తెలంగాణ ఉద్యమంలో మనమంతా కూడా పాల్గొన్నాం. ఉద్యోగుల విషయానికి వస్తే ఈ రకమైనటువంటి ఇబ్బందులే వస్తున్నాయి. అదేవిధంగా మిగతా ఈరోజు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల విషయానికి వచ్చిన తేడా ఇది. మనం అనుకున్నాం ఆంధ్ర పాలకుల చేతిలోనే అన్యాయానికి గురవుతున్నాం. మన రాష్ట్రం మనకొస్తే ఈ సమస్యలన్నీ పెద్ద సమస్య కాదు, క్షణాలలో పరిష్కరించుకోవచ్చు ఈ సమస్యలని గొప్ప ఆశతోని మనమంతా కూడా తెలంగాణ సాధనలో ముందున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే అదొక సామెత ఉన్నది కదా, పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డది. మనం అనుకున్నాం ఆ రోజు ఉన్నటువంటి పాపిష్టి ప్రభుత్వాన్ని గద్దె దించితే ఎంతో కొంత మార్పు జరుగుతుంది అని అనుకున్నాం. నేను మొన్న జరిగినటువంటి శాసనసభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక విషయాలు చెప్పిన. మీ మీద రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని మీ పార్టీ నచ్చినా నచ్చకపోయినా, మీ విధానాలు నచ్చినా నచ్చకపోయినా ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఆలోచనతో మాత్రం మీకు ఓటేసిండ్రు, మీరు కొంత జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పింది. పలాల రవీందర్ మొన్న మా రాష్ట్ర జేఏసీ మేము అంత వస్తున్నామనంటే నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో దాదాపు అక్కడ క్వార్టర్లో ఒక గంట కూర్చున్నాం. నాకు కొన్ని విషయాల మీద అనుమానం ఉంటే ఆ విషయాల మీద చర్చ చేసిన. నేను ఆ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అసెంబ్లీలో నోటీసు కూడా ఇచ్చిన. కానీ ప్రభుత్వం దానికి చర్చకు సమయం ఇవ్వలేదు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరెవరు కూడా అధైర్యపడకండి. భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉన్నది. పలాల రవీందర్ చెప్పినట్టు నేను ఈ రోజే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని ద్వారా ప్రభుత్వానికి బహిరంగ లేఖ ఉత్తరం రాయిస్తా. 2017లో ఈ సమస్య గురించి ఆ రోజు నాకు చెప్పినప్పుడు నేను జిల్లా పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులకు మాట్లాడి ఇక్కడి నుండి ఒక టీం తీసుకుని వెళ్లి దాదాపు ఢిల్లీలో ఒక 2 రోజుల పాటు మనం అక్కడ ఉన్నాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెద్దలు చాలా స్పష్టంగా చెప్పాను, ఇది రాష్ట్రానికి వెసులుబాటు ఉన్నది, మేము ఇచ్చేటటువంటి వాటాలో ఏ కోతలు పెట్టము, రాష్ట్రం ఏ నిర్ణయం తీసుకున్నా మేము 100% మా సంఘీభావం ప్రకటిస్తామని వాళ్ళు చెప్పింది. నేను అనుకున్నా ఈ ప్రభుత్వం కన్నా ముందు ఉన్నటువంటి ప్రభుత్వమే మన సమస్యని పరిష్కారం చేస్తుంది అని అనుకున్నా. నేను అనేక సందర్భాల్లో ఆ రోజు మాట్లాడినా, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం కదా, తెలంగాణ నిరుద్యోగుల సంఘం పట్ల, నిరుద్యోగుల పట్ల మరి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి మాటలన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ కు గుర్తున్నాయి కదా, సమస్య పరిష్కారం అవుతుందని చాలా ఆశతో ముందుకెళ్ళిన. కానీ ఆ రోజు సమస్య పరిష్కారం కాలేదు. ఇక తర్వాత జరిగిన విషయాలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈనాటి ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఛాయ తాగినంతకు సేపులో మీ సమస్యని పరిష్కారం చేస్తామన్నారు. మీ అందరి తరఫున పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడగదలుచుకున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, సంవత్సరమైంది ఇంకా ఛాయ తాగతలేరా? సంవత్సరమైంది ఇంకా ఈ సమస్య పరిష్కారంకు మీకు దారి దొరకలేదా? ఈ ఉద్యోగులకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.